And second one, what is the differences between type 1, type 2 gestatinal diabetes? సో టైప్ 1 డయాబెటీస్ అనేది మనకు ఇది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్. సో ఇందులో మనకు ప్యాంక్రియాటిక్ సెల్స్ ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేయదు, అందువల్ల వాళ్ళు జీవితాంతం ఇన్సులిన్ పైనే ఆధారపడి ఉంటారు. సో వీళ్ళు ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది మనకు జెనెటిక్ రీజన్స్ వల్ల కూడా వస్తూ ఉంటుంది. అండ్ ఈ టైప్ 2 డయాబెటీస్ మనకు ప్యాంక్రియాసిస్కి సంబంధించిన వ్యాధుల ద్వారా కూడా డయాబెటీస్ అనేది వస్తూ ఉంటుంది. సో మనకు ఎందువల్ల ప్యాంక్రియాసిస్, ఇందులో ఉన్న ప్యాంక్రియాసిస్ బీటా సెల్స్ ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. కొన్ని కెమికల్స్ తీసుకోవడం వల్ల, కెమికల్స్ వల్ల, డ్రగ్స్ వల్ల, కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా హార్మోన్స్కి సంబంధించిన ఎండోక్రైన్ అనే సమస్యల వల్ల కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో టైప్ 2 డయాబెటీస్ అనేది మనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ తక్కువగా ఉండడం వల్ల గ్లూకోజ్ని ఇది రెగ్యులేషన్ అనేది ప్రాపర్గా ఉండదు. సో కాబట్టి మనకు టైప్ 2 డయాబెటీస్ అనేది వస్తుంది. ఈ గెస్టోటనల్ డయాబెటీస్ అనేది మనకు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వస్తుంది. సో ఈ ప్రెగ్నెంట్లో మనకు గ్లూకోజ్ అనేది ప్రాపర్ రెగ్యులేషన్ లోపం ఉండడం వల్ల మనకు ఈ డయాబెటీస్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.